ఎలా ఉంది ఆరోగ్యం మీకు? పర్వాలేదండి. మీ బాల్యం, మీ విద్యాభ్యాసం, మీ ఊరు ఒక 2 ముక్కల్లో చెప్తారా? ఏం లేదు, నేను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లా ఉంది కదా, ఆ ప్రకాశం జిల్లా అప్పుడు దర్శి తాలూకాలో, ప్రకాశం జిల్లాలోని దర్శి తాలూకాలో మంగినపూడి అనే ఊళ్ళో పుట్టానండి. అదే మీరు గ్రాడ్యుయేషన్ అదంతా మార్కాపురంలో ఇంటర్మీడియట్ 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఎంఏనేమో నాగార్జున యూనివర్సిటీ గుంటూరు. మీరు ఎక్కడి నుంచో నడిచి వెళ్ళేవాళ్ళు? అది కాలేజ్? అవునండి, యూనివర్సిటీలో నంబూరు అనే ఒక ఊరు ఉంది కదా యూనివర్సిటీ దగ్గరే. అవును. ఆ నంబూరు కాలువగట్ట మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళేవాడు. అంటే కొన్నాళ్ళు కాజాలో ఉన్నాను, అక్కడ కూడా నడుచుకుంటూ వెళ్ళాను. 1977లో మీ అక్కడ ఒక నడుచుకుంటూ వెళ్ళడంలో ఒక చిత్రం జరిగిందండి. ఏమన్నా అంటే 2 అమ్మాయిలు ఉండేవాళ్ళు నాకు, జూనియర్స్. నేను ఎంఏ సెకండ్ ఇయర్, వాళ్ళు అప్పుడు దివిసీమ తుఫాన్ వచ్చింది, ఉప్పెన. వాళ్ళు వచ్చేవాళ్ళు మా ఇంటికి, ముగ్గురం కలిసి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం యూనివర్సిటీకి. నేను ఎప్పుడు యూనివర్సిటీ కాదు కాలేజ్ కానీ మానేయను. వాళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చి ఏమంటే వెళ్దామా అన్నారు. వెళ్దామంటే మీరు వెళ్ళండి, నేను ఇవాళ రానన్నా. ఎందుకంటే కొద్దిగా నేను రాలేను అన్నా. అంటే వచ్చేటప్పుడు వస్తానండి, వచ్చేటప్పుడు యూనివర్సిటీ అయిపోయి వచ్చిన తర్వాత ఇంటికి వస్తామన్నారు. మీరు వస్తే కదా రావడానికి అన్నా, సాయంత్రం వస్తే కదా అని. మధ్యాహ్నం వరకు ఆ తుఫాన్ లక్షణాలు లేవు సార్ కోనసీమలో. ఆ రోజు మధ్యాహ్నం వరకు బాగుంది, ఆ తర్వాత విరుచుకుపడ్డది, వాళ్ళు అక్కడే ఉండిపోయారు, రాలేకపోయారు అన్నమాట. భయంకరమైన తుఫాన్ కదా. మర్నాడు పొద్దు నుంచి నా కాళ్ళకు దండం పెట్టారు. మీరు చెప్పింది దమయంతి అని ఒక ఆమె, అండాళమ్మ అని ఒక ఆమె, ఇద్దరు మాకు జూనియర్లు. అంటే మీకు మీ నాలుగు మీద మచ్చ ఇప్పుడు కాదు, అప్పుడే ఉంది? అయితే లేదండి, మచ్చలు వెతికే ప్రయత్నం చేయకండి, నేను రాజకీయ నాయకుడిని కాదు. మీరేదో అంటే అది జరుగుద్దని మీ సన్నిహితులు నాకు చాలా మంది చెప్పారు వాస్తవానికి. అందువల్ల మచ్చలు వెతికే ప్రయత్నం చేయకండి. నేను ఆ రోజు ఏదో తోచింది నేను అన్నాను. అట్లా ఆ సందర్భంగా కూడా ఇంకోరి మీద కూడా అన్నది కూడా జరిగింది, కోనసీమ తుఫాను సంబంధించితే. అవన్నీ కొంత ఆశ్చర్యపడ్డారు, కానీ అదేదో మచ్చల వల్ల వచ్చిందని. మచ్చల వల్ల చెడ్డ పేరు వస్తుంది తప్ప మంచి పేరు రాదు. మచ్చ అంటేనే చెడ్డ పేరా? చంద్రుడికి కూడా మచ్చ ఉంది కదా. మీరు సూర్యుడి పేరు పెట్టుకున్నారు, శుభకర ఓ దినకర అన్నారు. రామోజీరావు గారి దగ్గర నేను పనిచేశాను. ఆయన సూర్యుడు, ఆయన ఆరాధ్య దైవం. సూర్యుడు ఆయన ఆరాధ్య దైవం అండి. సూర్యుడిలాగా ఉండాలని కోరిక, అట్లాగే పనిచేయాలనుకుంటాడు. రామోజీరావు నాస్తికులు కాదా? ఆయనను చిన్నప్పుడు గుడివాడ దగ్గర కామాక్షమ్మ గుడి ఉంది, ఇప్పుడు ఉంది, 90 ఏళ్ళు 100 ఏళ్ళు ఉంటుంది ఆ గుడికి దాదాపుగా. ఆ గుడికి వెళ్ళి 5 కొబ్బరికాయలు కొట్టేవాడు ఎవరి మీద కోపం ఉంటే. వాళ్ళ అకౌంట్ సెటిల్ అయిపోయేది. దాన్ని చచ్చిపోవడం కాదు, ఏదో కోపం ఉంటే వాళ్ళ మీద ప్రతీకారం అనమాట. సెటిల్ అయిపోయి నేను వెళ్ళి కొబ్బరికాయలు కొట్టేసేవాడట. అది ఒకసారి నాకు చెప్తే నేను కూడా వెళ్ళి చూసి వచ్చాను. అంటే ఎవరిని సెటిల్ చేయాలనుకోలేదు, కానీ వెళ్ళొచ్చాను. కామాక్షమ్మ గుడి అని. ఆయనకు గ్రహబలము వీటి మీద నమ్మకం లేదు అంటారు. అవి తీసేశారు కూడా, మళ్ళీ తర్వాత కొన్నాళ్ళకు పెట్టారు. వాళ్ళ అబ్బాయి కిరణ్ గారికి ఇటువంటి బాగా నమ్మకం, బాగా దైవభక్తి ఇటువంటి ఉన్నాయి, అవి పెట్టారు. అసలు భక్తే ఆయనకు లేకపోతే ఓం సిటీ అంటే తిరుపతి లాంటి గుడి ఇక్కడ, శ్రీశైలం లాంటి గుడి ఇక్కడ, 100 గుళ్ళు భారతదేశంలో ఉన్న ప్రముఖ దేవాలయాలు అని సమూహం కట్టాలని ఎందుకని ఉంటారు? ఏమాత్రం భక్తి లేకుండా అటువంటి ప్రాజెక్ట్ అసలు ఎవరైనా ఊహించగలరా? అద్భుతంగా చేద్దామనుకున్నారు కానీ పాపం విధి అనుకూలించలేదు. అవన్నీ కూడా ఆయన తర్వాత నాతోనే అన్నారు ఒకసారి, సార్ మీరు నాస్తికులు కదా, నమ్మకం లేదు కదా అంటే, లేదు శంకర్ నారాయణ, నమ్మకం ఉంటేనే మంచిది, మనకు ఒక భరోసా ఉంటుంది అని నాతోనే అన్నారు. కాబట్టి ఆయనలో ఒక రకమైన మార్పు ఉంది. చలం లాంటి వాడు, అంత వ్యతిరేకంగా రాసినవాడు, చివరిలో ఎందుకు రాసావా అంటే బుద్ధి లేక రాశానన్నాడు. చలం లాంటి వాడు. అందువల్ల నేను మారను అనుకోవడం చాలా పొరపాటు అండి. మారను అనుకోకూడదు, ఎందుకంటే మన నాలెడ్జ్ పెరగాలి కదా. పెరిగినప్పుడు మార్పు రావాలి కదా. లేదు నేను చిన్నప్పుడు అనుకున్నది జీవితాంతం అనుకుంటాను అంటే నీకు డెవలప్మెంట్ లేదని అర్థం. నువ్వు ఆలోచించుకోవాలి, ఎప్పటికప్పుడు తగిన నిర్ణయాలు తీసుకోవాలి. రామోజీరావు గారు ఒకటే చెప్తారు, ఏమనంటే ప్రతిదీ మారుతుంది, మార్పు ఒక్కటే శాశ్వతం,
మిగిలినది ఏది కాదు. తను కూడా మారి ఉండొచ్చు. అందువల్ల ఆ భక్తి ఉందా లేదా అంటే వయస్సును బట్టి మీరు యవ్వనంలో ఒక రకం, ఇప్పుడు ఒక రకంగా కనపడవచ్చు, 20 ఏళ్ల క్రితం ఒక రకంగా కనపడవచ్చు, ఇంకో 20 ఏళ్ల తర్వాత ఇంకో రకంగా కనపడవచ్చు. మన శరీరమే ఎట మారుతుందో మన మనస్సు కూడా మారచ్చు, తప్పేమీ లేదు. మీ